నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఏ మాట మాట్లాడినా మధురంగా ఉంటే ప్రతి ఒక్కరూ వింటారు. అది ఆ వాక్కు మనకు భగవంతుడు ఇచ్చిన మంచి వాక్ అనుకోవాలి. అయితే ఆ వాక్కును మన మంచి మాటను ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు అది ఒకరు చెప్తే రాదండి. మంచితనం అనేది ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మారుతూ కూడా ఉంటుంది. అయితే మనము ఎంత రుచిగా అంటే మన నోటికి ఎంత అమృతంలాగా రుచిలాగా ఏమైనా మనము పదార్థము తీసుకుంటామో అలాంటి మంచి మాటలు మన నోటి నుండి మన వాక్కులుగా వస్తే అది మనము ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనల్ని తప్పు పట్టేవారు ఉండరు, మనకు ఎదురుండదు. కాబట్టి మనం ఎంత పవిత్రంగా ఎంత రుచిగా మనం ఆహారం తీసుకుంటామో అంతే మంచి మాటలు, అంతే రుచికరమైన మాటలు వింటూ ఉంటే ఇంకా ఏదో అమృతము తాగినట్టుగా మధురమైన తిండి తిన్నట్టుగా అనిపించాలి. అలాంటప్పుడే మనకు ఎక్కడికి పోయినా మంచి మర్యాద దక్కుతుంది, మంచి విలువలు దొరుకుతాయి. గౌరవించే వాళ్ళు కూడా చాలా చక్కగా మనల్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకొని మనము భరించలేని కోపంతో భరించలేని ఆవేశంతో ఉంటే అలాంటివి ఎప్పటికైనా కూడా భరించలేనివే. సాధ్యము అనుకున్నది అసాధ్యము. కాబట్టి మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత మనము కంప్లీట్గా ఉన్నప్పుడే మనము ఆ సామెత అనేది మనకు వర్తిస్తుంది. కాబట్టి ఆరాటపడ్డ ఎంత ఇదిగా చూసినా అంటే ఎదుటివారు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది మనం గమనిస్తూనే ఉంటాం కదా. మనల్ని కూడా ఎదుటివారు గమనిస్తూనే ఉంటారు. కాబట్టి మన ఆహారము ఎలా మంచిగా తీసుకుంటామో చెడు లేకుండా ఎదుటి వారిని మనము ఆకట్టుకోవడం కూడా అంతే విధంగా ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. ఎక్కడికి వెళ్ళినా మనకు మంచి గౌరవం దక్కుతుంది. ఇదేనండి ఈనాటి వీడియో. చిన్న సూక్తులు చెప్తాను. నమస్తే అండి.